ఎవరు రాసిన పుస్తకాలు వారు అచ్చువేసుకోవడమే కష్టమైన ఈ రోజుల్లో మహామహులు రాసిన కొన్ని పద్యాలు అన్నిటినీ గుదిగుచ్చి మాలగా చేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఆ పని చేసిన వాడు కోటా పురుషోత్తం గారు. ఆ పుస్తకము పేరు తెలుగు పద్యము మా నాన్న. అందులో నుంచి ఒక పద్యం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసినది. ఆ పద్యం మీరిప్పుడు వింటున్నారు. మన సాహిత్యం ఛానల్లో నేను పాడుతున్న పద్యాలు శ్రావ్యంగా ఉన్నాయని, గానయుక్తంగా ఉన్నాయని, శృతి సంగతులతో పాడుతున్నాననో కాదు. విషయం సాహితీ ప్రియులకు చేరవేయడమే నా లక్ష్యం. ఆదరిస్తారని ఆశిస్తూ మీ విశ్వనాథరెడ్డి. ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా మెల్ల పిలిపించునట్లు స్పష్టోచ్చరణంబున నొనరు భాష, రసభావముల సమర్పణ శక్తియందున సమర భాషకు దీటైన భాష, జీవులలో ఉన్న చేవాంతయు చమత్కృతి పల్కులం సమర్పించు భాష, జీవులలో ఉన్న చేవాంతయు చమత్కృతి పల్కులం సమర్పించు భాష, భాషలకపది తెలిసిన ప్రభువు చూచి భాష నిద్దియని చెప్పబడిన భాష, తనరు ఛందస్సులోని అందమ్ము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష, తనరు ఛందస్సులోని అందమ్ము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష.